నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఎన్నిక ఇది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత టికెట్ ఎవరికి ఇస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అనే దాని దగ్గర నుంచి కాంగ్రెస్లో ఎలాంటి వాళ్ళకి టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా చాలా వార్తలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ బైపోల్కి సంబంధించి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి అసలు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతూ ఉంది? అలాగే ఇంకొక పక్క మొన్న కూటమి నుంచి సుహాసిని గారు కూడా పోటీ చేయబోతున్నారని కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ కూటమికి ఇచ్చేటట్టయితే కాంగ్రెస్ పతనం గ్యారంటీ అని కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దీని గురించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద పట్టున్న వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాజు యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. ప్రధానంగా అంటే ఈ ఉప ఎన్నిక సంబంధించి నాకు తెలిసి యావత్ తెలంగాణ మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే సడన్గా వచ్చిన ఎన్నిక ఇది. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ ఎన్నిక సంబంధించి? మీ ఉద్దేశం ఏంటి? ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఒకటే ఏంటంటే ఓకే టీవీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీద ఈ ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఏంటంటే అనుకోకుండా అయ్యేది యాక్సిడెంట్. సడన్గా అనుకోకుండా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు చనిపోవడం జరిగింది. ఇక్కడ బై ఎలక్షన్కి రోజులు వచ్చేసినాయి దగ్గరలో, కాకపోతే ఇంకో 2-3 monthsలో బై ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే అన్న, ఇక్కడ బై ఎలక్షన్ జరిగిన మీరు గతంలో కూడా చూసిర్రు, అధికార పార్టీకి 100% ఫేవరే ఉంటుంది. అధికార పార్టీకి 100% ఫేవర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అధికార పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకుంటే అభివృద్ధి చెందుతాయి, పథకాలు ప్రజలకు ఈజీగా వస్తాయి, డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, ఏదున్నా కొంచెం ప్లస్ ఉంటుందని చెప్పేసి జనాలు కూడా అధికార పార్టీకి మొగ్గు చూపుతారు. రెండోది వచ్చేసేసి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే పథకాల్లో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏవైతే మేము 6 గ్యారెంటీలు పెట్టినామో ఆల్మోస్ట్ అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి, ప్రజలకు, రైతులకు ఆర్టీసీ బస్సే కానీ, రైతు బందే కానీ, రైతు భరోసా కానీ, ఇలాంటివి, రైతు రుణమాఫీ కూడా చూసారు, ఇలాంటివన్నీ చేయడం జరిగింది. 200 యూనిట్ పవర్ కానీ, గ్యాస్ అవనివ్వండి, ఇలాంటివి అన్ని ఇచ్చినాం. కాబట్టి మాకు హోప్ ఉంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో టికెట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఒకటంటే మీరు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే కాంగ్రెస్ నాయకుడు కాబట్టి. ఏమంటున్నా, ఇప్పుడు అదొక సిట్టింగ్ స్థానం, అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. అంతకుముందు తెలుగుదేశంలో ఉన్న ఆ వ్యక్తి బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత వరుసగా గెలవడం జరిగింది. మరి అలాంటి స్థానంలో కాంగ్రెస్కి అంత పట్టు ఎట్లా వస్తుంది? ఎగ్జాంపుల్ తీసుకోండి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి. ఓకే, సాయినగర్ చనిపోయిండు, వాళ్ళ కూతురు గెలిచింది, వాళ్ళ కూతురు చనిపోయింది, వాళ్ళ సిస్టర్కి ఇచ్చిర్రు. అక్కడ మా శ్రీ గణేష్ గారు గెలిచారు, మా కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? సో కాబట్టి అన్న, ఇప్పుడు 100కి 100% టీడీపీ పోటీ చేయండి, కూటమి పోటీ చేయండి, ఏది పోటీ చేసినా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. కానీ ఇటీవల ఒక వార్త రావడం జరిగింది, కూటమి నుంచి అభ్యర్థిని నిలబెట్టే యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా. బీజేపీ కూటమి ఇక్కడ మళ్ళీ రెండోసారి, తెలంగాణ మొట్టమొదటిసారి కూటమి ఇక్కడ పోటీ చేస్తుందని ఒక సమాచారం వస్తుంది. ఒకవేళ కూటమి నిలబడితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈజీగా బయటపడతాం మేము. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు చౌదరీస్ ఓట్లు జూబ్లీహిల్స్ దీంట్లో ఉంది ఖచ్చితంగా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చౌదరీస్ కావచ్చు, ఆంధ్ర సెటిలర్లు ఎక్కువ ఉన్నారు. ఓకే, మరి ఆ రకంగా చూసుకున్నా కూడా టీడీపీకి ఎక్కువ శాతం ఓట్లు పడే ఛాన్స్. మీరు ఒకటి ఆలోచించాలా, మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలు అండాదండగా ఉండి గెలిపించిందే చౌదరీస్. ఇది మీకు కూడా తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసింది నేను చెప్తున్నా. కాబట్టి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇక్కడ ఎవరైతే చౌదరీస్ ఓటర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవడం చాలా అవసరం. టీడీపీ నుంచి నిలబడ్డా, బీజేపీ నుంచి నిలబడ్డా, జనసేన నుంచి నిలబడ్డా ఏమి ప్రయోజనం ఉండదు. ఒకటి, ఇలా మీరు చెప్తున్నారు కూటమి నుంచి నిలబడతారు, టీడీపీ నుంచి ఒక లీడర్ని చూపింది, జనసేన నుంచి ఒక లీడర్ చూపింది, మా జూబ్లీహిల్స్లో ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఎవరో చెప్తున్నారు హరికృష్ణ గారు కూతురు ఎవరో,
ఇప్పుడు హరికృష్ణ గారిని గుర్తుపడతారు యాజ్ ఎ యాక్టర్గా, అవును బాలకృష్ణ గారిని గుర్తుపడతారు యాజ్ ఎ యాక్టర్గా, అవును. బట్ హరికృష్ణ గారి కూతుర్ని మాత్రం ఎవరు గుర్తుపడతారు కదా పైసా. ఎందుకంటే ఆవిడ కూకట్పల్లిలో కూడా పోటీ చేసింది కదా సుహాసిని గారు. పోటీ నువ్వు కూడా చేయి, నేను కూడా చేస్తాను. పోటీ చేయడం గొప్పగా అది ఉమ్, ఫిమిలర్ ఉండాలా, కాన్స్టెన్సీలో గ్రిప్ ఉండాలి, కాన్స్టెన్సీ గురించి అవగాహన ఉండాలి, కాన్స్టెన్సీలో సమస్యలు తెలిసి ఉండాలి వాళ్ళకి. అంటే ఎవరు పడతాలో వచ్చి పోటీ చేయడానికి జూబ్లీస్ కాన్స్టెన్సీ ఆర్టీసీ బస్సా నాకు అర్థం కాదు. అంటే అప్పుడు కూకట్పల్లిలో చేసారు, ఇప్పుడు వచ్చి జూబ్లీస్లో చేస్తారు, రేపు ఇంకేదో వస్తాడు. ఏంది ఇది? ఒక కాన్స్టెన్సీ ఉంటే అక్కడే మీరు పోటీ చేయండి రెగ్యులర్గా. ఒకసారి చేసిరు, ఓడిపోయారు, మళ్ళీ ఎందుకు పోటీ చేయలేదు నెక్స్ట్ టైం సుహాసిని గారు? మళ్ళీ నెక్స్ట్ టైం చేయాలి కదా. నెక్స్ట్ టైం ఎందుకు చేయలేదు? అది అది మీరు ఆలోచించారు. ఇప్పుడు వచ్చి జూబ్లీస్లో పోటీ చేస్తామంటే నేను ఏమంటున్నా, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు పోటీ చేసిన జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలు ఎగిరేది కాంగ్రెస్. సరే కాంగ్రెస్ ఎగురుతుంది అనుకుందాం, కానీ అనుకుందాం కదా, ఎగురుతుంది. ఎవరున్నారు సరైన లీడర్? ఎవరున్నారు? నేనేమంటే సరైన లీడర్ని గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. గుర్తు ఎవరున్నారు మీ అంచనా ప్రకారం? అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు ఒకటి వినపడుతుంది, అజారుద్దీన్ పేరు ఒకటి వినపడుతుంది, కానీ నవీన్ యాదవ్ గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, అలాగే కార్పొరేటర్ గా ఓడిపోయిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి నిజంగా నిలబడితే ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా గెలుస్తాడా? ఒకటి సింపతి అనేది ఉంటుంది, క్యాండిడేట్ మీద సింపతి ఉంటుంది. ఏ రకమైన సింపతి? ఏ రకమైన సింపతి అంటే ఇప్పటికీ ఒకసారైనా ఎంఐఎం నుంచి పోటీ చేసి టఫ్ ఫైట్ ఇచ్చి ఓడిపోయిండు, రెండోసారి ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. సరే కార్పొరేటర్ కంటే అప్పట్లో ఎంఐఎంలు ఉండే, వాళ్ళేదో మనం ఏమైనా మేయర్ అయ్యే ఛాన్స్ ఉండే, బీసీ మేయర్ అయ్యే ఛాన్స్ ఉండే అని చెప్పి ట్రై చేసినాం, కుదరలే, ఓడిపోయాడు. నేనేమంటున్నా, ఇవన్నీ ఓడిపోయిండు మనిషి, ఓడిపోయిన ప్రజల్లో ఉండు, ఆ సింపతి ఉంటుంది. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఓడిపోయిన ప్రజల్లో ఉన్నాడు, అదొక సింపతి. దాని తర్వాత అజరుద్దీన్ గారిని తీసుకోండి. అజరుద్దీన్ గారు కూడా మొన్న ఓడిపోయినా కూడా ఆయన కూడా కాన్స్టిట్యున్సీలో లీడర్కి, క్యాడర్కి, జనాలకి అందుబాటులో ఉన్నాడు. ఎక్కడ అందుబాటులో లేడని చెప్పి లేదు. ఒకటే గుర్తుంచుకోవాలి, నవీన్ యాదవ్ గారా, అజరుద్దీన్ గారా, ఇంకెవరైనా కానివ్వండి, 100% గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తుంది. మేము కోరేది ఏంటంటే స్థానికంగా ఉన్న వాళ్ళని కొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఒకటి. రెండోది వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేటోళ్ళు, ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉండేటోళ్ళు క్యాండిడేట్కి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేసేది అదే హైకమాండ్. కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం వాస్తవాలు మాట్లాడుకున్నాం, ఎక్కడా కూడా ప్రజాదరణ అనేది కాంగ్రెస్ కనపడదు. ఎందుకు లేదు? అరే నేను వాస్తవంగా ఎక్కడా కూడా పెట్టినా కూడా ఒక్క పథకం కూడా పర్ఫెక్ట్ గా అందరికి జరిగింది కూడా ఒక్కటి లేదు. ఏ పథకం అందలేదు మీరు చెప్పండి. రైతు భరోసా విషయం దగ్గర నుంచి కానీ, ఇప్పుడు పెన్షన్ల విషయం దగ్గర నుంచి కానీ, ఏది కూడా సన్న బియ్యం విషయంలో కూడా చాలా మంది వ్యతిరేకంగా ప్రజలే మాట్లాడుతారు. సన్న బియ్యం వల్ల ఇన్ని జరిగిన తర్వాత ఒక్కరు సంతోషంగా ఉన్నారు. మీరు ఇక్కడ కాదు, మీరేం చెప్తున్నా, మీరు వెళ్ళి ఒకసారి గ్రామాల్లో కనుక్కోండి. సన్న బియ్యం వల్ల చాలా హ్యాపీ గురు. రుణమాఫీ ఎవరు చేసిరంటే 2 లక్షలు, అంత పెద్ద రుణమాఫీ చేస్తే ఇలా చేయలే అంటారు. రైతు భరోసా నిన్నగాక మొన్న ఇచ్చే కదా, అది అయిపోయినాక ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్ ఇవ్వలేదా? అది పథకం కాదా? సరిపోతుందా? అరే నేనేమంటున్నా, 200 యూనిట్ పవర్ నిన్న కూడా జెంట్స్ మీద అదనపు భారం పడుతుందని నిన్న కూడా ఒక వార్త రావడం జరిగింది కదా. వాస్తవంగా నేనేం చెప్తున్నా వినండి, ఉమెన్స్ కి మేము ఫ్రీ బస్ ఇవ్వలేదా? 200 యూనిట్ ఇవ్వలేదా? 500 రూపీస్కి గ్యాస్ ఇవ్వలేదా? ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు అంటే ఇంకేం ఇస్తాం? ఒకటేనా, మీరు ఒకటి ఆలోచించాలా. మీరు గ్రామాల్లో వెళ్ళి ఒకసారి మీరు సర్వే చేయండి, ఎట్లా ఉంది కాంగ్రెస్ పథకాలు, ఎంతమందికి ఇప్పుడు పల్స్ తీసుకుంటారు కదా ప్రజల నాడి బట్టి చూడండి మీరు, 70% ఫేవర్లో ఉంటుంది. అంతెందుకన్నా 1-2 నెలల్లో వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో 1 సైడ్ మెజారిటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. 1 సైడ్ మెజారిటీ ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు? స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా, వచ్చేసింది కదా. బీసీ అడ్డు పెడతా ఉన్నారు, బీసీ ఒకటి 42% డిక్లేర్. ఇప్పుడు బీసీ కులగణన చేయాలి అని మాట ఇచ్చినాము. రాహుల్ గాంధీ గారు చెప్పారు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అది అయిపోగానే అది కంప్లీట్ చేసేసి పోడే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ అయితే ఇవ్వాలి కదా, బీసీలకు కావాల్సిన పర్సెంటేజ్ అయితే సీట్లు అయితే ఇవ్వాల్సిందే ఉంది కదా. ఇస్తారా? 100% ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఇవ్వకపోతే మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కదా, బీజేపీ పార్టీ ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు ఇంకాను, సో అది అవ్వాలి కదా అంటున్నారు కదా. గురించే వెయిట్ చేస్తున్నారండి. ఏమన్నా క్లారిటీ వచ్చేస్తే ఒకసారి క్లారిఫికేషన్ వచ్చిందంటే 100% ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం.
మేము బీసీ కులగణనకు రెడీ ఉన్నాము, మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారము ఆయన ఏ మాట చెప్పినా అన్ని మాటలు చేసిండు. కాబట్టి చేయనికి రెడీ ఉన్నాం. అక్కడ నుంచి సెంట్రల్ నుంచి మాకు కొంచెం క్లియరెన్స్ రావడం అది కూడా వచ్చేస్తుందని చెప్పి ప్రజెంట్ ఈ బై ఎలక్షన్స్కి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నా? అసలు అక్కడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ విషయంలో తీసుకుంటే ఎక్కువ శాతం ఆంధ్ర సెటిలర్స్ విషయంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం, అలాగే ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా చాలా వరకు ఉంది. మరి అలాంటప్పుడు ఒకవేళ ఎంఐఎం నుంచి ఎవరైనా నిలబడితే ఏంటి పరిస్థితి? ఏం కాదు. లాస్ట్ టైం ఎంఐఎం నిలబడితే 7,500 వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే మాగంటి గారికి 80,000 చిల్లర వచ్చినాయి, అజరుద్దీన్ గారికి 65,000 వచ్చినాయి, బీజేపీకి 25,000 వచ్చినాయి, ఎంఐఎంకి 7,500 వచ్చినాయి. నేనేం చెప్తున్నా, ఇక్కడ మేజర్ చూసుకుంటే ముస్లిమ్స్ 32% ఓటింగ్ ఉంటుంది. ఒక 1,17,000 1,18,000 ఉంటుంది. క్రిస్టియన్స్ వచ్చేసరికి 60,000 నుంచి 65,000 ఓట్లు క్రిస్టియన్ ఓట్లు ఉంటాయి. ఈ రెండు మేజర్ ఓట్లు ఇవేమైపోతాయి, ఇవన్నీ స్ప్లిట్ అవుతాయి. ఒకటి గుర్తుంచుకోండి, ప్రతిసారి ఏమవుతుందంటే ఈ ఓట్లు మొత్తం దాదాపు ఇవి ఒక 2 లక్షల ఓట్లు అనుకోండి, దగ్గర 180 190 1,80,000 1,90,000. దీంట్లో పోలింగ్ అవుతుంది మనకి ఎంత అవుతుంది, ఒక 45-50% అవుతుంది. అంటే ఒక 90,000 అవుతుంది అనుకోండి. మా దగ్గర జూబ్లీస్లో ఎప్పుడు కూడా 70% పోలింగ్ కాలే, మా దగ్గర 70కి దాటలే, 70 లోపే అయింది. సో ఇక్కడ ఈ 90,000 ఓట్లు ఏవైతున్నాయో ఇవి స్ప్లిట్ అవుతున్నాయి ప్రతిసారి. బట్ ఈసారి మైనారిటీస్ మీన్స్ సర్దార్జీస్ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఈసారి ఓట్స్ అన్ని మాకు వన్ సైడ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ముస్లిమ్స్ ఫేవర్లో ఉన్నారు, సర్దార్జీస్ ఫేవర్లో ఉన్నారు, క్రిస్టియన్స్ ఫేవర్. ఎందుకంటే వాళ్ళకి ఏవేవి కావాలో ప్రతి ఒక్కటి ఒకప్పుడు గతంలో కూడా 10 సంవత్సరాలు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆల్ ఇండియాలో కూడా క్రిస్టియన్స్కి సర్దార్జీస్కి ముస్లిమ్స్కి ఈ మైనారిటీస్కి ప్రతి ఒక్కరికి ఏది కావాలో అదంతా ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రిజర్వేషన్లు కానీ అలా కావాల్సిన పథకాలే కానీ మైనారిటీ స్కూల్సే కానీ ఏ విధాలైనా. మరి అన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే మరి అన్నిసార్లు మరి బీఆర్ఎస్ ఎందుకు గెలిపించుకున్నారంటారు జూబ్లీహిల్స్ ప్రజలు? మరి అన్ని కాంగ్రెస్ ఇచ్చిన మీరే చెప్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది అనేది అంటే ఒకటి ఇక్కడ 14లో విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఊపు నడిచింది. అప్పుడే తెలంగాణ వచ్చింది. ఆ ఊపు మీద ఆంధ్రలంతా టీడీపీకి వేసారు. టీడీపీ బీజేపీ అలయన్స్ ఉంటే వాళ్ళకి వేసారు. ఓకే రైట్. 18కి వచ్చేసరికి మొత్తం టీఆర్ఎస్కి ఫస్ట్ టైం ఇచ్చిన అవకాశం, సెకండ్ టైం అవకాశం ఇస్తామని ఇచ్చారు. 18కి వచ్చేసరికి విష్ణువర్ధన్ రెడ్డి గారు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, ఆయన పెద్దగా పట్టించుకోలేదు కాన్స్టిట్యున్సీని, ఆయన పెద్దగా ప్రజలకు అందుబాటులో లేకుండా కాబట్టి ఓడిపోవడం జరిగింది. మొన్న వచ్చేసరికి 100కి 100% మొన్న కాంగ్రెస్ పార్టీ నైతికంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో గెలిచింది. మీరు కూడా చూసారు, ఈవీఎంలు ఓపెన్ అయిన ఈవీఎంలు ఉండే కౌంటింగ్ రోజు ఎంత గొడవ, 2 గంటలు కౌంటింగ్ ఆపినాం. గొడవ చేసి లొల్లి చేసి అజరుద్దీన్ గారే కానీ మా వాళ్ళందరూ గొడవ పడి 2 గంటలు కౌంటింగ్ ఆపిరు. ఇదే కోట్లవై జీవాస్కర్ రెడ్డి స్టేడియంలో దాదాపు రహమత్ నగర్ డివిజన్ చెందిన వెంగరావు నగర్ డివిజన్ చెందిన ఈవీఎం మిషన్లు అన్నీ ఓపెన్ ఉండే, రిగ్గింగ్ జరిగింది. నైతికంగా 100కి 100% మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వీళ్ళు రాత్రి ఎట్లా రిగ్గింగ్ చేసి ఏం చేసిరో అది మాగంటి గారికి తెలుసు, వాళ్ళ టీంకి తెలుసు. వాళ్ళు అన్యాయంగా గెలిచిరు. మొన్న 2023లో కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో జూబ్లీస్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ రిగ్గింగ్ చేసి టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఇది కానీ అంటే ఇప్పుడు మాగంటి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ భార్య ఆశిస్తున్న విషయం మనకు తెలిసింది, అది అఫీషియల్గా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అన్న కూడా నాకు టికెట్ కావాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో టికెట్లు ఇస్తే గెలిచే ఛాన్స్ ఉందా మళ్ళీ మాగంటి కుటుంబం? నేను చెప్తున్నా, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఇది రికార్డ్ చేసుకుంటారు, రికార్డ్ చేస్తారు. మాక్సిమం 99% మాగంటి గారి ఫ్యామిలీకి టికెట్ లేదండి. ఎందుకు 99% లేదు? వాళ్ళ ఫ్యామిలీలోనే ఈ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొకటి టీఆర్ఎస్ కూడా ఈసారి ఎట్లయినా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ గెలవాలని పట్టుబట్టి బయటి నుంచి మంచి క్యాండిడేట్ని తేవాలి, ఒక మాజీ మంత్రిని తేవాలని చూస్తారు. ఒక ఓసీ క్యాండిడేట్, మాజీ మంత్రినో లేకపోతే మాజీ ఒక కార్పొరేషన్ చైర్మన్నో తేవాలని చూస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మాగంటి గారి భార్యకి గ్రౌండ్లో గ్రిప్ లేదు, ఒకటి. రెండోది సింపతి పనిచేయదు. ఊర్లలో పనిచేస్తే సింపతి హైదరాబాద్లో పనిచేయదండి. హైదరాబాద్లో సింపతి అనేది పనిచేయదు. 100కి 100% జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎగిరేది కాంగ్రెస్ జెండా. కానీ ఒకవేళ గెలుపు గుర్రాలకే, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ టికెట్. ఒకవేళ కూటమే పోటీ చేస్తే, అంటే ఇది నా ఆలోచన, ఒకవేళ కూటమే పోటీ చేస్తే జూబ్లీహిల్స్లో చాలామంది టీడీపీ వక్తలు, పాత వాళ్ళు, ఆంధ్ర సెటిలర్స్ చాలామంది బడా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ వన్ సైడ్ ఓటింగ్ పడే ఛాన్స్ ఉందా లేదా జూబ్లీహిల్స్లో ఒకవేళ కూటమి నిలబడితే? టీడీపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ పోటీ చేయదు.
బీజేపీ పోటీ చేస్తుంది ఇక్కడ. ఒకవేళ టీడీపీ పోటీ చేసినా ఉమ్, కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడికే. ఇంకో- సెటిలర్స్ కానీ చౌదరీస్ కానీ అందరు కాంగ్రెస్ కి పట్టం కడతారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బీజేపీ కొత్త అధ్యక్షుడు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేమే గెలవబోతున్నామని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? చెప్పుకోండి అన్న పర్లేదు, ఉమ్, చెప్పుకోండి. రామచంద్రరావు గారు సీనియర్ పెద్ద మనిషి, ఉమ్, ఆయన కూడా 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఉమ్, ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిండ్రు, అవును. స్టేట్ ప్రెసిడెంట్ అయ్యిండు. చాలా సంతోషం. ఒక నేషనల్ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్ అవడం అంటే నాట్ ఏ జోకు. చెప్తా వచ్చిందిగా, మినిమం చెప్పాలి కదా. ఉమ్, ఇప్పుడు నేనేమంటా, ఇలా బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే లాస్ట్ టైం కంటెస్ట్ చేసిర్రో ఆ క్యాండిడేట్ 1.5 year అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, ఇక్కడ ఆయన ఓడిపోయి ఏ రోజు వచ్చి ఏ ప్రజల సమస్యలు తెలుసుకొని ఏ ప్రజల నిలబడ్డాడు, ఏ ప్రజలతో మమేకమై ఏందండి మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరితోనైనా కలిసిండా? ఏమీ లేదు. పోటీ చేసిండు, పోయిండు, ఇంట్లో కూర్చున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. కాన్స్టిట్యున్సీలు ఎన్నడూ రాలే, ఎన్నడూ చేయలేదు. సో మేము చెప్పేది ఒకటే, సరే కూటమి నిలబడుతుందా, కూటమి నుంచి టీడీపీ వాళ్ళు నిలబడతారా, బీజేపీ లేదు జనసేన పార్టీ నుంచి ఎవరైనా నిలబెడతారా, మాకు సంబంధం లేదు. మేము చెప్పేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ గెలిచేటోళ్ళకి టికెట్ ఇస్తుంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా మా బాధ్యత పార్టీకి పనిచేసి మేము గెలిపించుకుంటాం. కానీ ఇంకొక అనుమానం కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళ అనుమానం ఇది ఎక్కువ శాతం. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఇది చాలా బలమైంది. ఎందుకంటే రాజాసింగ్ కూడా దీని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మీరు మరి ఆహ్వానిస్తారా లేకపోతే ఏంటి? రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా మనం మాట్లాడుకోవాలన్నా, ఆయన అంతా మతపరమైన మాటలు మాట్లాడి చేసి అన్ని రెచ్చగొట్టే మాటలు. పార్టీ ఎందుకైనా పక్కన పెట్టింది? ఆయన స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అర్ధుడా? ఏం చేస్తాడు ఇక్కడ? హిందూ ముస్లిం కొట్లాడేసి పానాలు తీస్తాడా జనాలై? అన్ని బడకవు భాష నుంచి తప్పు కదా రాజాసింగ్ గారు. వాళ్ళ పార్టీ మీద నువ్వు పార్టీకి రాజీనామా ఎందుకు చేసినావు? ఎమ్మెల్యేకి రాజీనామా చెయ్యి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయి. ఎమ్మెల్యేకి రాజీనామా చేయగానే పార్టీకి రాజీనామా చేస్తావు. అట్లా పద్ధతి అయితే నువ్వు ఎమ్మెల్యేకి డైరెక్ట్ లెటర్ రాసిపోయి స్పీకర్కి ఆయన ఆమోదిస్తాడు లేదో చూడండి. నువ్వు పోయి కిషన్ రెడ్డి గారు నేను మీ ఆధ్వర్యంలో జాయిన్ అన్నా, మీరైనా రాజీనామా ఆయన పార్టీకి కాదురా అయ్యా. నువ్వు పార్టీ నుంచి ఫస్ట్ నామినేషన్ వేయలే, ఫస్ట్ నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి తర్వాత నీకు పార్టీ బిఫామ్ ఇచ్చింది. మాకు తెలియదు 2014లో నేను బుట్టి పెరిగింది దుల్పేటే గోషామేల్ కాన్స్టిట్యున్సీ, నేను కూడా బుట్టి పెరిగింది, నాకు తెలియదా? మేము 95లో మేము యూజ్ కూడా వచ్చినాం, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. 95 నుంచి ఇక్కడ గురించి మాకు గోషామైల్లో రాజాసింగ్ అనే వ్యక్తి 2014లో ఇండిపెండెంట్గా ఫస్ట్ నువ్వు నామినేషన్ వేసినావు, తర్వాత నీకు బీఫామ్ బీజేపీ వాళ్ళు ఇచ్చారు లాస్ట్ మూమెంట్లో. నేను పోయి బీజేపీ నుంచి బీఫామ్ ఫస్ట్ నామినేషన్ వేసినావు, వేయలేవు కదా. రాజాసింగ్ అది వేస్ట్లే, రాజాసింగ్ అది కాదు అంతా ఆయన అంటున్నాడు కదా, కాంగ్రెస్ బీజేపీ కలిసే పోటీ చేసిన గతంలో అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు కదా. ఒకటన్నా ఇక్కడైనా 2 నేషనల్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి, ఎక్కడైనా ఏడనైనా ఉందా 2 కలిసి ఉన్నాయని చెప్పేసి అన్ని పనికిమాలిన మాటలు అట్లా మాట్లాడతారు. రాజాసింగ్ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ విషయంలో తీసుకోకండి. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.